'బిగ్ బాస్ 9' తెలుగులో సుమన్ అన్నంత మంచి క్యాండిడేట్ లేడు. నేను ఒప్పుకుంటా. ఇన్నోసెంట్ క్యాండిడేటు. సో, ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడు. అంతవరకు ఓకే గాని బట్ నామినేషన్ విషయానికొచ్చేసరికి మాత్రం ఎవరిని నామినేట్ చేయాలో తెలవక సో, ఏదో ఒక పాయింట్ జెప్పి నామినేట్ చేస్తా ఉంటాడు. చాలా చాలా సో, తుపాసు పాయింట్ తోటి నామినేట్ చేస్తా ఉంటాడు. అందులో భాగంగానే ఇప్పుడు కళ్యాణ్ మీద ఏదో ఒక పాయింట్ సో, ఆలోచించుకొని అసలు పాయింట్‌లెస్ నామినేషన్ చేసిండు. అది గూడా సంజన అండ్ సుమన్ అన్నలు ఇద్దరు ఫస్ట్ ఎవరేసిర్రు అంటే నేనే ఏసినా అని చెప్పి అప్పుడు వాదించిండు. సో, ఎట్లాగో నాకు సార్ చూపిచ్చి కళ్యాణ్ నువ్వు డిసిషన్ కరెక్టే గాని నువ్వు చెప్పిన విధానం కరెక్ట్ కాదని చెప్పి సో, ఏదైతే చెప్పిండో ఇప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అందుకనే సో, నిన్ను నామినేట్ చేస్తున్నా. అండ్ నాకెందుకు విన్ ఇవ్వలేదు. నువ్వు విన్ ఇవ్వకపోవడం వల్లనే నేను కంటెండర్ అవ్వలేదు. నేను కెప్టెన్సీ కెప్టెన్సీ అవ్వడం కోల్పోయినా అని చెప్పి నామినేట్ చేసిండు. అండ్ కళ్యాణ్ వేలు చూపించి మాట్లాడిండు. వేలు దించు అన్నాడు గానీ, కళ్యాణ్ ఏం అగ్రెషన్‌తో, యాటిట్యూడ్‌తో ఏం చూపించలేదు. "అన్న, అన్న చెప్పేది వినన్న, చెప్పేది వినన్న. అన్న, అన్న" అనుకుంటనే అగ్రెషన్‌తో మాట్లాడిండు. ఎందుకంటే కరెక్ట్‌గా అర్థం చేసుకుంటాడని. అక్కడ జరిగిన టాస్క్‌లో సుమన్ అన్నకు అందే ఛాన్స్ లేదు. సిక్స్త్‌దే చాలా కష్టంగా ఉంది. సిక్స్త్ ఏసిన తర్వాత అసలు దాన్ని జరిపినా గూడా పడిపోతది. అటువంటిది కళ్యాణ్ జెప్తే "నువ్వు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?" అన్నాడు. కళ్యాణ్ జెప్పిండు. చెప్పిన తర్వాత గూడా సో, అది నేను నువ్వు చెప్పలేదు. నువ్వు చెప్పకపోవడం వల్ల నేను సెట్ జేసుకోలేదు అంటుండు గానీ, అది సెట్ జేసుకునే సిట్యుయేషన్‌లో లేదు. అది హైట్ సరిపోవట్లేదు. అండ్ అది పడిపోయే సిట్యుయేషన్‌లో ఉంది. సంజన గారి విషయానికొచ్చినట్లయితే, సంజన గారే కరెక్ట్ స్ట్రెయిట్‌గా పెట్టిర్రు. అండ్ హైట్ సరిపోయారు కాబట్టి ఆమెకది పాజిటివ్‌గా ఉండే ఆ టాస్క్ ఒకటి. బట్ 'బిగ్ బాస్' కరెక్ట్‌గా వాళ్ళిద్దరు సేమ్ ఉన్నప్పుడే బజర్ ఆన్ చేస్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈవెన్ కళ్యాణ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందుకే ఇద్దరికి పుష్ అప్ ఇచ్చి సో, ఇద్దరు కంటిన్యూ చేయండి అని చెప్పిండు తప్ప, సో, అక్కడ తను ఒకళ్ళకి స్టాండ్ తీసుకొని ఇంకోళ్ళకి స్టాండ్ తీసుకోవద్దనే దురుద్దేశ్యం అయితే లేదు. సో, ఇది మాత్రం క్లియర్. అండ్ ఇక్కడ కూడా మీరు సుమన్ అన్నకి సపోర్ట్ చేయాలనుకుంటే ఇగ అంతకన్నా చేయదలసిందేం లేదు. బట్ ఈ విషయంలో మాత్రం సుమన్ అన్న చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్.